పోలీస్ స్టేషన్ పరిధిలో తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో మరియు పంజాగుట్ట స్టేషన్ పోలీస్ అధికారులు నిన్న సాయంత్రము ఒక నార్కోటిక్ డ్రగ్స్ పెడ్లర్ ఒక నైజీరియన్ మూలాలు ఉన్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని కన్ఫెషన్ ద్వారా చాలా డ్రగ్స్ స్వాధీనపరుచుకున్నారు. ఆ వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేసి అరెస్ట్ చూపిస్తున్నాము. సో ఈ నేపథ్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న మధ్యాహ్నము 1:30 సమయంలో ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ దగ్గర ఒక నైజీరియన్ వ్యక్తి ఎవరైతే ఈరోజు అరెస్ట్ అయ్యారో ఆ వ్యక్తి అక్కడ హైదరాబాద్కు వచ్చి అక్కడ ఆయన డ్రగ్ పెడ్లింగ్ ఉద్దేశంలో వచ్చి ఉన్నాడు అనే సమాచారము, నిర్దిష్ట సమాచారం రాగానే యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అండ్ పంజాగుట్ట పోలీసు అధికారులు ఒక టీం వెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకుని యాజ్ పర్ ప్రొసీజర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆయన కస్టడీ నుంచి ఈ పెద్ద ఎత్తున ఈ డ్రగ్ స్వాధీనపరుచుకోవడం జరిగింది. తర్వాత నిన్న సాయంత్రం అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి పేరు వచ్చేసి స్టాన్లే ఉదోకా ఇవాలా, సన్ ఆఫ్ ఇవాలా ఎమాన్యుయల్. ఈయన నైజీరియా దేశానికి చెందిన ఒక వ్యక్తి. ఇప్పుడు ఈయన నార్త్ గోవాలో కాండోలిమ్ అనే ప్రదేశంలో నివాసం ఉంటున్నాడు. ఈయన 2009 నవంబర్ నెలలో ఇండియాకు ఈయన బిజినెస్ వీసా మీద వచ్చి అంధేరి ముంబైలో ఈ క్లాత్ బిజినెస్ చేస్తానని బిజినెస్ అప్పటి నుంచి ఆయన ఈ రెడీమేడ్ క్లాత్స్ బిజినెస్ ముంబైలో చేసుకుంటూ ఆయన కొందరు నైజీరియన్ ఫ్రెండ్స్తో సహా ఉండేవాడు. తర్వాత ఆయన గోవా కాండోలిమ్ ఏరియాకు వచ్చి అక్కడ ఈ క్లాత్స్ బిజినెస్ షురూ చేశాడు. దాని తర్వాత అక్కడ ఆయనకు కొందరు ఈ డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్న నైజీరియా దేశానికి చెందిన కొందరు పరిచయం అవుతారు. అప్పటి నుంచి ఈయన అక్కడ ఈ కొకెయిన్ కన్జ్యూమ్ చేయడము, తర్వాత లిక్కర్కి కొకెయిన్కి అలవాటు అవుతాడు. అదే సమయంలో వాళ్ళు ఎవరైతే డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నారో నైజీరియా దేశానికి చెందిన ఈయనకు మిత్రులైన వాళ్ళు గోవాలో వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నది ఈయన చూసి ఉంటాడు. తర్వాత ఈయన 2012లో ఈయన ఇల్లీగల్ ఓవర్స్టే పైన గోవా పోలీసు మాపుసా పోలీసు అరెస్ట్ చేసి ఈయనని జైలుకు పంపించడం జరిగింది. ఒక 6 నెలలు ఈయన జైల్లో ఉన్నాడు. ఆ కేసు ఇంకా నడుస్తుంది కాబట్టి ఈయన ఇండియాలోనే ఉంటున్నాడు. తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇండియా దేశానికి చెందిన ఒక లేడీ ఉషా చాందేల్ అని చెప్పి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఒక అమ్మాయిని ఈ మిత్రత్వం జరిగి అక్కడ ఆయన 2014లో పెళ్లి చేసుకొని ఇండియన్ లేడీని ఉంటున్నాడు. ఈ కాండోలిమ్ ప్రదేశంలో ఒక గ్రాసరీ షాప్ ఓపెన్ చేసి దాన్ని నడిపించుకుంటూ ఈయన వైఫ్ ఉంటున్నాడు. తర్వాత ఈ కోవిడ్ సమయంలో ఈయన షాపు ఎక్కువ నడవలేదు కాబట్టి కొందరు నైజీరియన్ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయనని డ్రగ్ సప్లై పని కోసం వాడుకొని ఈయనకు డబ్బులు ఇచ్చేవారు. తర్వాత ఈయన దానికి షార్ట్ కట్ మెథడ్లో వస్తున్న డబ్బులకు అలవాటయ్యారు. తర్వాత వాళ్ళు ఎవరైతే ఇక్కడ పెడ్లింగ్ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు వేరే కారణాల వల్ల వాళ్ళ దేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఈయన కస్టమర్స్